మనం హనుమంతుని పట్ల మన భక్తిని నిజమైన హృదయంతో సమర్పించినప్పుడు ఆయన తన కృపతో మన జీవితంలో సానుకూల మార్పులను తెస్తాడు. హనుమంతుని పూజ విజయవంతమైతే ఆయన కొన్ని సంకేతాల ద్వారా మన సాధన సరైన దిశలో ఉందని మనకు తెలియజేస్తాడు. ఈ సంకేతాలను అనుభవించినప్పుడు భక్తుడు తన పూజ హనుమంతుని కోసం విజయవంతంగా జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. హనుమంతుని పూజ విజయవంతమవుతున్నట్లు సూచించే ఈ సంకేతాల గురించి మనం చర్చిస్తాము. మొదటి సంకేతం కలలల్లో హనుమంతుని దర్శనం. రెండవ సంకేతం శారీరక ఆరోగ్యంలో మెరుగుదల. మూడవ సంకేతం వ్యక్తిగత సమస్యల పరిష్కారం కావడం. నాల్గవ సంకేతం మనసులో శాంతి అనుభవం కలగడం. ఐదవ సంకేతం కొత్త దిశల నుండి అవకాశాల రాక. ఆరవ సంకేతం హనుమంతుని భక్తులతో సంబంధం ఏర్పడటం. ఏడవ సంకేతం ధనం మరియు సమృద్ధిలో వృద్ధి. హనుమంతుని కృపతో వ్యక్తికి ధనం పొందే అవకాశం కలుగుతుంది మరియు అతను ఆర్థిక సంక్షోభాల నుండి బయటపడగలుగుతాడు.